హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బైబస్ వరల్డ్ 110. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆల్మోస్ట్ ఒక నెల తర్వాత ఈరోజైతే నాన్ వెజ్ అయితే చేసుకుంటున్నామండి మేము. ఇది చికెన్ ఫ్రై అయితే డ్రైగా అసలు సూపర్ టేస్ట్తో అయితే ఉంటుందండి నిజంగాని. ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి, మీరు మళ్ళీ మళ్ళీ కూడా ఈ విధంగానే పెట్టుకుంటారు. ఫ్రై అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా పెడతారు. ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు, మనం ఎప్పుడైనా బయటికి ట్రావెల్ వెళ్ళినప్పుడు ఒక 4-5 రోజులు ఉండాలి అన్నప్పుడు కూడా ఫుడ్కి ఇబ్బంది పడవసరం లేకుండా ఈ విధంగా ఫ్రై పెట్టుకెళ్ళామంటే కనీసం ఒక వారం 10 రోజులైనా నిల్వ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో అసలు వాటర్ కంటెంట్ ఉల్లిపాయ కానీ యూజ్ చేయకుండా ఓన్లీ మసాలాలతోనూ ఆయిల్, ఉప్పు, కారం వీటితోనే చేస్తాం కాబట్టి మనకి వారం రోజులు కంపల్సరీ నిల్వ ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. చక్కగా సాంబార్లోకి కానీ రసంలోకి కానీ సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ముందుగా దీని తయారీ విధానం అయితే చూసేద్దాం, వచ్చేయండి. చికెన్ ఫ్రైకి అయితే ముందుగా మనం అయితే చికెన్ అయితే పీసులుగా కట్ చేసుకోవాలి. పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసుకుంటాం కదా. తర్వాత అయితే శుభ్రంగా 2-3 సార్లు పసుపు, ఉప్పు అయితే వేసి వాష్ చేసుకుంటే అప్పుడు నీచు వాసన అయితే పోతుంది. చూడండి, ఈ విధంగా వాష్ చేసుకుని పక్కన అయితే పెట్టుకుందాము. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము. మూకుడు అయితే దళసరిగా ఉండాలి. చూసారా, ఆయిల్ హీట్ అయిన తర్వాత పసుపు అయితే యాడ్ చేద్దాం. పసుపు యాడ్ చేయడం వల్ల మనకి ఫ్రై అనేది ముక్కడికి అంటుకోకుండా అయితే ఉంటుంది. ఈ పసుపు వేసిన తర్వాత కడిగి పక్కన ఉంచుకున్న చికెన్ వాటర్ అంతా పిండేసి చికెన్ అయితే మూకిట్లోకి అయితే మనము యాడ్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా చికెన్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత గరిటెతో పసుపు, ఆయిల్ ఉంది కదా మొత్తం కలిసేలాగా ఒక్కసారి అయితే మనము వీడియోలో చూపించినట్లుగా కిందకి పైకి బాగా కలుపుకుందాము. చూసారా, మొత్తం కలిసేటప్పటికి కలర్ కూడా ఎల్లో కలర్లో అయితే వచ్చింది. ఇప్పుడైతే మనం దీంట్లో కళ్ళ ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. ఉప్పు అనేది మీ ఆప్షనల్, సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ముందే ఉప్పు, పసుపు యాడ్ చేయడం వలన ముక్కలోని వాటర్ అంతా కూడా రిలీజ్ అయిపోయి ఆ వాటర్లోనే ముక్క అనేది బాగా ఉడికి బాగా ఫ్రై అవుతుంది. మనకు నవలేటప్పుడు కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మెత్తగా తినే వాళ్ళకైతే ఈ ఫ్రై అయితే స్కిప్ చేసేయచ్చు. ఎందుకంటే ఇది కొంచెం ఫ్రై అనేది ఎప్పుడైనా హార్డ్గా ఉంటుంది కదా, నవ్వులుతూ ఉంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడైతే ఆయిల్ అనేది రిలీజ్ అయ్యి వాటర్ కూడా విడుదలవుతుంది కదా. ఇది ఒక్కసారి చూసారా, వాటర్ అనేది ఈ విధంగా అయితే మొత్తం రిలీజ్ అయిపోయింది. ఇది మొత్తం చికెన్లో ఉన్న వాటరే, మనమైతే ఏ విధమైన వాటర్ యూజ్ చేయలేదు. ఉప్పు యాడ్ చేయడం వల్ల ఈ విధంగా వాటర్ వస్తుంది. ఈ వాటర్లో మనకి చికెన్ ముక్క అంతా కూడా ఉడికిపోతుంది. ఈ వాటర్ ఉడికేంత వరకు కూడా మనం స్టవ్ని పెద్ద మంటలోనే ఉంచుకొని బాగా ఉడికించుకోవాలి. అటు ఇటు గరిటెతో కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకి కిందన పైన కూడా బాగా అనేది ఫ్రై అవుతుంది. ఈ లోపు మనము ఈ ఫ్రైలోకి మసాలా కూడా సిద్ధం చేసుకుందాము, వచ్చేయండి. మసాలా కోసం మనమైతే పొడులు కావాలంటే మీరు పొడులు యూజ్ చేసుకోవచ్చు. లేదంటే నేను చెప్పేదట్టు ఈ విధంగా చూడండి. ధనియాలు అయితే 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు, ఒక 10 లవంగా అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత మనకి కొద్దిగా దాల్చిన చెక్క, ఒక ఇలాచీ కూడా యాడ్ చేసుకోవడం వల్ల స్మెల్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత దీన్ని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత అయితే అల్లము, వెల్లుల్లిపాయ అనేది కొద్దిగా ఎక్కువే వేసుకుంటేనే ఫ్రైస్కి అనేది బాగుంటుంది. అల్లము, వెల్లుల్లిపాయ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా పేస్ట్ చేసేసుకుని పక్కన అయితే పెట్టుకుందాము. తర్వాత ఈ లోపు మన ఫ్రై ఎలా ఉందో చూద్దాము. మధ్యలో గరిటతో కదుపుతూనే ఉండాలి, లేదంటే ఒకవైపు ఫ్రై అయ్యి మరొక వైపు ఫ్రై అవ్వకుండా ఉంటుంది. చూసారా, వాటర్ అనేది మొత్తం ఇంకిపోయి ఇప్పుడు ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అయిన వెంటనే కూడా మసాలా అయితే వేసేయకూడదు. ఇంకా కొంతసేపు రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేయాలి. ఈ స్టేజ్లో ఆయిల్ వచ్చినప్పుడు మనము చక్కగా ఒక గుప్పెడు కరివేపాకును అయితే కడుక్కొని ఈ ఫ్రైలో యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ఈసారి కరివేపాకు వేసుకోండి. అంతేకాకుండా పులుసు, నాన్ వెజ్ కర్రీల్లో కూడా కరివేపాకు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను స్టీల్ మూకుడు యూజ్ చేయడం వలన అంటుకుంటుంది, అందుకనేసి నేను మళ్ళీ ఐరన్ మూకుడు అయితే పెట్టాను. ఐరన్ మూకుడు అనేది ఎలా పెట్టుకున్నా ముక్క అనేది అంటుకోకుండా ఉంటుంది. చూసారా, కలర్ అయితే మనకి చేంజ్ అవుతుంది. ఈ విధంగా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న మసాలాను అయితే యాడ్ చేసుకుందాము. మసాలాను యాడ్ చేసిన తర్వాత గరిటెతో ఈ విధంగా పైకి కిందకి కలుపుతూ ఉండాలి. మంటను అనేది మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మసాలా యాడ్ చేసిన వెంటనే మంట పెద్ద మంటలో ఉన్నట్లయితే
మసాలా అనేది ఉత్తినే మాడిపోతుంది, ముక్కకైతే పట్టదు. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయడం వలన స్లోగా ఆ మసాలా అంతా కూడా ముక్క అనేది అబ్జర్వ్ చేసుకొని చాలా బాగుంటుంది. చూసారా, ఇంకా కొద్దిగా మసాలా కూడా యాడ్ చేశాను. మనకి తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా అయితే యాడ్ చేసుకుంటున్నాం. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత కూడా ఒక్కసారి గరిటతో కిందకి పైకి అయితే కలుపుకుంటూ మళ్ళీ రెడిష్ కలర్ వచ్చేంత వరకు కూడా ఓపిక్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఆయిల్ అంతా కూడా ముక్క అనేది పీల్ చేసుకుంటుంది. ఫ్రై అనేది నిజంగా చాలా బాగుంటుందండి. మసాలాలు, కరివేపాకు, కొత్తిమీర ఫ్లేవర్ అంతా పీల్చుకొని నిజంగా నోటికి రుచిగా కారంగా చాలా బాగుంటుంది. ఇందులో ఎటువంటి ఉల్లిపాయలు యాడ్ చేయకపోయినా ఈ మసాలాతోనే గ్రేవీ అనేది కూడా చాలా బాగుంటుంది. చూసారా, ఇంకొక 5 మినిట్స్ అయితే మన ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. మనం మట్టికి ఈ ప్రాసెస్ చేసినంతసేపు కూడా గరిటతో కిందకి పైకి కలుపుతూనే ఉండాలి, లేదంటే ఒకవైపు ఫ్రై అయ్యి మరొక వైపు ఫ్రై అవ్వకుండా ఉంటుంది. చూసారా, ముక్క నొక్కితే అలా విడుతుంది కదా, ఇంకొంచెం సేపు ఫ్రై అయితే మనకు సరిపోతుంది. కలర్ కూడా చూడండి, మీకు మసాలా కూడా బాగా ఏగింది. ఈ స్టేజ్లో మనం అయితే కిందకి పైకి ఒకసారి కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కారం యాడ్ చేయకూడదు. వేడి కొద్దిగా తగ్గిన తర్వాత కారం అయితే యాడ్ చేయాలి. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు యాడ్ చేస్తే అది ఫ్రై కలర్ అనేది బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, నేను కారం అయితే 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. స్పైస్ లెవెల్స్ అనేది మీకు తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇష్టమైనట్లయితే చికెన్ మసాలా పొడి కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకుని ఒక్కసారి ముక్క అంతటికి బాగా పట్టేలాగా కిందకి పైకి కలుపుకోవాలి. నిజంగా టేస్ట్ అనేది అద్దరిపోతుందండి. నేను దీనికి కాంబినేషన్లో రసం అయితే పెట్టి చికెన్ ఫ్రైతో అయితే మేము తినేసాము. ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. చికెనే కాదు, మటను, రొయ్యలు కూడా ఇదే ప్రాసెస్లో పెట్టుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. చివరగా కొత్తిమీరతో అయితే మనం ఈ విధంగా గార్నిష్ చేసుకుందాము. ఫ్రై వెంటనే తినే కంటే కూడా 2-3 అవర్స్ ఆగిన తర్వాత తింటే మొత్తం మసాలా అరోమా అంతా కూడా ముక్క అయితే పీల్చుకుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వైవిఎస్ వరల్డ్ 110.